నా మనసు అగ్నిగుండలో మండిపోతోంది ఆచార్య. పగతో రగిలిపోతోంది. ప్రేమ గురించి ఎలా ఆలోచించగలను చెప్పు? అర్థం చేసుకోగలను మాధురి. నీకోసం ఎన్ని సంవత్సరాలైనా ఎన్ని జన్మలైనా ఎదురు చూస్తూ ఉంటాను. నీ ప్రేమ నాదైనప్పుడు నీ పగ ప్రతీకారం నావి కావా? నీ బాధ నాది కాదా? మాధురి, నీ పగ చల్లారిన తర్వాతే మనం పెళ్లి చేసుకుందాం. థ్యాంక్స్ ఆచార్య. మా నాన్ని చూడాలనిపిస్తోంది. అందుకే రేపే వెళ్లి నాన్నగారిని చూసి మాట్లాడొస్తాను. నేను రానా? వద్దాచార్య, నేనొక్కదానే వెళ్తాను. ఈ పరిస్థితుల్లో ఆయన మనిద్దరిని జంటగా చూడడం అంత మంచిది కాదు. మనం అనుకున్నవన్నీ సవ్యంగా జరిగిన తర్వాత నేనే ఆయనతో మాట్లాడి పెళ్లి కొప్పిస్తాను. నేను నిన్ను అర్థం చేసుకోగలను మాధురి. వస్తాను. దీనికేమైందమ్మా? ఎందుకిలా ప్రవర్తిస్తున్నారు? మీకంతా తెలుసు. మొదటి నుంచి నిర్మలని మీరందరూ ఈ ఇంట్లోంచి గెంటేయాలని చూసినప్పుడల్లా నేనే ఆవిడ తరఫున వాదించేదాన్ని. కాని ఎప్పుడైతే కీర్తనికి అపకారం తలబెట్టాలని చూసిందో ఆ క్షణమే ఆవిడికి ఇంట్లో ఉండే అర్హత లేదని నేను నిర్ణయించుకున్నాను. లేదమ్మా, తొందరపడకు. అల్లుడు గారు ఏం చేసినా అది కుటుంబం క్షేమం కోసమే. ఇంతకాలం నేను అలాగే అనుకునేదాన్ని. కాని రాత్రి జరిగిందంతా చూసిన తర్వాత నాకు ఆయన మీద ఉన్న నమ్మకం పోయింది. ఆ నిర్మల్ నాకెంతో చెడు చేసింది. మాటలతో హింసించింది. చేష్టలతో మనశ్శాంతి లేకుండా చేసింది. అన్నిటినీ సహించాను. ఏదో నా మీద అర్థం లేని కోపంతో అలా ప్రవర్తిస్తోందని, ఎప్పటికైనా తన తప్పు తెలుసుకుంటుందని నేను కూడా పట్టించుకోకుండా వదిలేశాను. కాని తను ఇప్పుడు కీర్తన ప్రాణాలకి ముప్పు తలపెట్టింది. ఈ కీర్తన ప్రాణాలతో ఉంటేనే లేకపోతేనేం కావ్య? దాని గురించి నాన్నగారికి ఏ బాధ లేదో. ఆయనకి తన చెల్లెలు తన వాళ్ళు ఉంటే చాలు. నువ్వు నేను ఏమైపోయినా పర్వాలేదు. ఈ రోజు ఈ సంగతి అటో ఇటో తేల్చేయాలి. అసలు ఆయన మనసులో ఏముందో అడిగేద్దాం. అవును, అడిగి తీరాలి. ఈ ఇంట్లో నేనైనా ఉండాలి, ఆ నిర్మలైనా ఉండాలి. అంతే. ఎవరుండాలో డాడీనే చెప్పమంటాను. తొందరపడకండమ్మా. కుటుంబం అనేది ఒక కోవెలమ్మా. గుడికొచ్చే వాళ్ళందరూ మంచివాళ్లా చెప్పు? పాపచింతన కలవారు వస్తారమ్మా. 5 వేళ్ళు ఒకేలాగా ఉంటాయా చెప్పు? ఎవరి కర్మో నిర్మల బుద్ధి ఇలా పెడదారి పట్టింది. ఇంకొక అవకాశం ఇచ్చి చూద్దాం. అమ్మమ్మ కూడా డాడీలా మాట్లాడడం మొదలుపెట్టింది కావ్య. ఇక లాభం లేదు. ఈ సంగతి ఏదో డాడీ దగ్గర తెలుసుకుందాం పద. ఆగండమ్మా, దయచేసి నా మాట వినండి. అల్లుడు గారు ఇప్పటికే చాలా బాధల్లో ఉన్నారు. మీ మాటలతో ఇంకా బాధ పెట్టకండి. మీరు చిన్న పిల్లలమ్మా. కొన్ని విషయాలు చెప్పినా అర్థం చేసుకునే వయసు కాదు మీది. ఎవరు చిన్నపిల్లలు? మేమా? అది కాదమ్మా కావ్య. అది ఒక విషయం. అది ఒక విషయం మాట్లాడే ముందు కాస్త ముందు వెనక ఆలోచించాలి. అవును కావ్య, నువ్వే కీర్తనకి కాస్త అర్థమయ్యేటట్టు చెప్పాలి. నిర్మలని పొమ్మంటే ఎక్కడికి వెళ్తుంది చెప్పు? ఈ ఇంట్లోనే ఏదో ఒక మూల పడుండని. ఏమిటి ఇక్కడ చాలా సేపటి నుంచి చర్చా వేదిక జరుగుతోంది? చర్చా వేదిక కాదు నిమ్మి, చచ్చు వేదిక. పాపం ఏం చేయాలో తోచక ఏవో మంత్రాలు జరుపుకుంటున్నారు. బురదలో పొర్లేదాన్ని తెచ్చి పన్నీరులో ముంచినా దాని బుద్ధి ఎక్కడికి పోతుంది?
మళ్ళీ బురద వైపే పరిగెత్తుతుంది. బాగా చెప్పవే. పుట్టుకతో వచ్చిన వంకర బుద్ధి పుడకల దాకా పోదు. ఊరు మీద పడి ఉప్పు కారం తినేవాళ్ళకి మానం రోషం ఎక్కడి నుంచి వస్తాయి, సిగ్గు సరం ఎలా ఉంటాయి? అవునవును, చీ కొట్టినా చేదరించుకున్నా కొన్ని జంతువులకి చేమ కుట్టినట్టు కూడా ఉండదు. ఏమిటి తెగరెచ్చిపోతున్నారు? అత్తయ్య గారు, వీళ్ళకి చెప్పండి, మేమేమీ గతిలేక ఇక్కడ ఉండట్లేదని. మీ అల్లుడు గారు వచ్చి మా కాళ్ళా వేళ్లా పడితేనే ఇక్కడుంటున్నాం. ఆ విషయం వాళ్ళకి చెప్పండి. లేదా మీ అల్లుడు గారిని వచ్చి ఒక్క మాట వెళ్ళిపోమని చెప్పానండి, మేమే వెళ్ళిపోతాం.